అందరికీ నమస్కారం అండి. నేను ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. నా పేరు తోకల వరదరాజ సాంచి. ఈరోజు భారతదేశంలో ఫిబ్రవరి 22న కార్మిక సంఘాలన్నీ కలిసి వాళ్ళ నిరసన తెలియజేయటం జరుగుతుంది. ఈరోజు బంద్ కింద పిలిపించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్మిక చట్టాల గురించి మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది ఒక విషయం చెప్పదలుచుకున్నాను. 1942-46లో లేబర్ కౌన్సిల్లో వైస్రాయ్ దాంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మెంబర్గా ఉండి దీంట్లో కార్మికుల హక్కులు, వాళ్ళ పని దినాలు, వాళ్ళ జీతభత్యాలు, అట్లాగే వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్సు ఇలాంటివన్నీ కూడా పెట్టడం జరిగిందండి. కానీ ఈరోజు ఈ హక్కులన్నీ కాలు రాసి బీజేపీ ప్రభుత్వం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్లో ఉందో కార్మికుల యొక్క స్వేదాన్ని రక్తంగా మలిచి తాగటానికి సిద్ధపడిందండి. ఈరోజు ఈ దౌర్భాగ్యమైన పరిస్థితిని మేము ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, గర్హిస్తున్నాం. అట్లాగే ఈరోజు ఈ పోరాటాలన్నీ కూడా మేము కార్మికుల పక్కన నించుని వాళ్ళ హక్కులు సాధించే వరకు వాళ్ళు వెన్నంటూ ఉంటామని ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.